కృష్ణం వందే జగద్గురుం వ్యాసాయ విష్ణురూపాయ. అస్మత్ గురుదేవులైన పితామహ పత్రిజీ వారికి, లక్ష్మీ గణపతి వారికి, అస్మత్ పూర్ణాత్మ పరమాత్మ శ్రీపాద శ్రీవల్లభులకు, వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 5వ స్తోత్రానికి మనం వేదార్థాన్ని, యోగార్థాన్ని చెప్పుకుంటున్నాం. వేదార్థం మహావిష్ణువు యొక్క విభూతులను, యోగార్థం ఆ విభూతులని ఆకర్ణించుకొని అమలు చేసి బోధించేటువంటి మహానుభావులైనటువంటి యోగీశ్వరులను ప్రతిబింబిస్తుంది. స్వయంభూ శంభు ఆదిత్య పుష్కరాక్షో మహాస్వన అనాది నిధనో ధాత విధాత ధాతురుత్తమ. స్వయంభూ శంభు ఆదిత్య పుష్కరాక్షో మహాస్వన అనాది నిధనో దాత విధాత ధాతురుత్తమ. పరంధాముడైన శ్రీమన్నారాయణుడు మహావిష్ణువు జీవోద్ధరణకై స్వయం ప్రకటితుడైనటువంటి స్వయంభువు, తనకు తానుగానే కలుగువాడు ఆ పరమేశ్వరుడు పరమాత్మ తానుగానే ఉద్భవించాడు. ఎవరికి పైగా తాను ఉంటాడో, ఏ తాను ఎల్లవారికి పైగా ఉంటాడో ఆ రెండు స్వయంగా తానే ఉండేవాడిని స్వయంభువు అంటారు. ఎవరు పిలవకనే, ఎవరు అడగకనే సమయాన్ని, సందర్భాన్ని, అవసరాన్ని, ఇష్టాన్ని బట్టి తనంతకు తాను ప్రకటితంగాను అప్రకటితంగాను ఆయా సందర్భాల్లో అక్కడ ఉండడం అనేది మహావిష్ణువు యొక్క లీల. మానవాళికి సుఖ సంతోషాలను అనుగ్రహించే శంభుడతడు. భక్తులకు సుఖాన్ని కలిగిస్తాడని భక్త సుఖుడు, భక్త సులభుడు అని శంభువుగా అతన్ని కీర్తిస్తారు. భక్తులకు సుఖాన్ని ప్రసాదిస్తాడు. ఈ సుఖం భౌతిక సుఖం, ఆధ్యాత్మిక సుఖం, పరమ సుఖం. ఒక చక్కటి మెత్తటి హంసతూలిక తల్పం పైన పడుకుంటే ఆ పడుకున్నంతసేపు ఎంతో సుఖంగా ఉంటుంది. ధ్యానం చేస్తూ ఆలోచనారహిత స్థితిలో కలిగే ఆనందం మరింత సుఖంగా ఉంటుంది. వీటిపైన ఉండేదాన్ని పరమ సుఖం అంటారు. ఇహము పరము, ఇహము పరము. హిరణ్యకశిపుడు 3 సంవత్సరాల పాటు తపస్సు చేయడానికి వెళ్ళినప్పుడు అతడి భార్య లీలావతి దేవిని బందీ చేయబోతాడు దేవేంద్రుడు. నారదుడు వారించి ఆమెను తన ఆశ్రమానికి తీసుకెళ్తాడు. ఆమె అప్పుడు నిండు గర్భవతి. రోజు నారదుడు తన శిష్యులకి వేద ప్రబోధాన్ని, పురాణ ప్రవచనాన్ని, ఉపనిషత్తులని బోధిస్తూ ఉంటాడు. సత్య పరమార్థాన్ని వివరిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ లీలావతీదేవి కడుపులోని శిశువు ఈ ప్రవచనాలన్నీ కూడా
అత్యంత శ్రద్ధగా వింటూ ఉంటాడు. ఆ తర్వాత నవమాసాలు పూర్తయిన తర్వాత ఆ లీలావతీదేవి అత్యంత అందమైన సుకుమారమైన తేజవంతమైన బాలుడిని ప్రసవిస్తుంది. ఆ బాలుడికి ప్రహ్లాదుడు అని పేరు పెడతాడు నారదుడు. వాస్తవానికి ఈ పేరు పరహ్లాదుడు వాడుకలో ఈ పరహ్లాదుడు ప్రహ్లాదుడు అయిపోయింది. పరహ్లాదుడు ఈ భూమిపైన తనకు తక్కిన ఇతరులకు ఆ పరంలో అంటే ఆ భూములపై ఉన్న దేవతలకు ఋషులకు హ్లాదాన్ని అంటే ఆనందాన్ని కలిగించేవాడు కనుక అతడికి పరహ్లాదుడు అని పేరు పెట్టాడు నారదుడు. అది ఆ పరహ్లాదమే ఆ అనంత ఆనందమే పరమసుఖం అని చెప్పబడుతుంది. ఆ పరమసుఖాన్ని జీవితకాలమంతా అనుభవించారు ప్రహ్లాదుడు, ధ్రువుడు లాంటి వారు. ఆ విధంగా సుఖాన్ని భక్తులకు సుఖాన్ని కలిగించేవాడు కనుక శంభువు అని మహావిష్ణువుకు పేరు. జీవులచే ప్రత్యక్ష దైవంగా కొలవబడేటువంటి ఆదిత్యుడు సూర్యుడు ఇతడే. మరి ఈ ఆదిత్యుడిని సూర్యమండల అంతర్భాగమైనటువంటి హిరణ్మయ పురుషుడుగా అభివర్ణించుకుంటాం. ద్వాదశాదిత్యులు అని శ్రీమన్నారాయణుని విభూది యోగంలో చెప్పబడుతుంది. ద్వాదశాదిత్యులలో మహావిష్ణువును నేను అంటాడు వేదవ్యాసుడు. సంవత్సరానికి 12 మాసాలు. ఈ 12 మాసాలలో ఒక్కొక్క సూర్యుడు ఒక్కొక్క నెలలో తన యొక్క వైభవాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. అందుకే వీరంతా ద్వాదశాదిత్యులు. మార్గశిర మాసంలో మహావిష్ణువు తానే కొలువై ఉంటాడు. ద్వాదశాదిత్యులలో మహావిష్ణువును నేను అని ఆయన చెప్పేది అదే. మరి అఖండ రూపము అయినటువంటి ఈ సూర్యమండలం మానవ జాతికి వెలుగునిస్తుంది. ఈ వెలుగు వల్లే భూమిపైన చరాచర జీవులన్నీ కూడా జీవించేటువంటి వృద్ధి చేసేవాడేటువంటి అవకాశం కలిగింది ఈ భూమిపైన. విత్తనం మొలకెత్తడానికి, పంటలు పండడానికి, సూర్యుని వేడిమితో సముద్రంలోని నీరు ఆవిరై వర్షాలు రావడానికి కారణభూతమైన వాడు సూర్య భగవానుడు. అందుకే జేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సంనవిష్ణ కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వపుద్ధృత శంఖచక్ర అని సూర్యమండలాంతర్గతమైన సూర్యనారాయణుని ఈ విధంగా కొలవడం జరుగుతూ ఉంది. ఈ సూర్య భగవాని రూపంలో మహావిష్ణువు తాను ప్రకాశిస్తూ జీవులన్నిటినీ ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. శ్రీమన్నారాయణి నేత్రాలు అత్యంత సుందరంగా ఉంటాయి. ఒక కమలం, ఒక కలువ, ఒక సూర్యుడు, ఒక చంద్రుడు ఒక నేత్రం నుంచి వెలుగును, మరొక నేత్రం నుంచి వెన్నెలను ప్రసాదించేవాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసలకి కారణభూతమైన వాడు ఈ సుందర నేత్రుడు, కమల నేత్రుడు, పుష్కరాక్షుడు. ఈ పుష్కరాక్షుడు కుడికంటిలో సూర్యుడుగా ఉన్నాడు. 1000 పాత్రలలో మనం జలం నింపి సూర్యరశ్మి సోకేట్లుగా పెడితే ఆ 1000 పాత్రలలోనూ కూడా ప్రతిబింబిస్తూ ఉంటాడు ఆ శ్రీమన్నారాయణుడు. తానే సూర్యుడై ఆ పాత్రలను తొలగించి ఒక్క పాత్ర పెట్టినా ఆ ఒక్క పాత్రలోనూ ఉంటాడు. ఒక్కడే
సహస్రుడే అనంతుడే అయినటువంటి సూర్యనారాయణుడు వెలుగును ప్రసాదిస్తే మరి చీకటి పడగానే చల్లదనాన్నిచ్చి విశ్రాంతినిచ్చి జీవులందరినీ ఆహ్లాదపరుస్తూ ఉంటాడు తన ఎడమ కంటిలోని చంద్రునితో. అలాంటి సూర్యుడు, అలాంటి చంద్రుడు మరి పద్మంతో పోల్చబడు కన్నులు కలిగిన వాడు ఈ పుష్కరాక్షుడు. అంటే జీవులకు పనిచేసే శక్తినిచ్చేటువంటి వెలుగు, విశ్రాంతినిచ్చేటువంటి వెన్నెల, ఈ రెండూ తానై ఉన్నవాడు ఈ పుష్కరాక్షుడు. మహాస్వన, మరి స్వామిని మహాస్వన బ్రహ్మాండంలో ఓంకారనాదంగా ప్రతిధ్వనించేటువంటి అనంతమైనటువంటి శక్తి స్వరూపమైనటువంటి కంఠధ్వని కలిగినవాడు. వేదరూపమైన ఘోషము ఓంకారము. ఓం ఇచ్చేకాక్షరం పరబ్రహ్మ. ఈ సృష్టిలో మొట్టమొదటి ఘోషము, మొట్టమొదటి నాదము, మొట్టమొదటి కంఠధ్వని మహావిష్ణువు యొక్క మణిపుర చక్రం నుంచి వెలువడి అనాహతాన్ని చేరుకుని విస్తృతమై నిశ్శబ్దమై విశుద్ధాన్ని చేరుకుని శుద్ధి అయి ఆజ్ఞాచక్రాన్ని చేరుకుని సిద్ధి అయి సహస్రారాన్ని చేరుకుని బుద్ధత్వాన్ని పొందిన ఈ ఓంకారనాదం మహాస్వనుడు. గొప్ప కంఠధ్వని కలిగినవాడు. ఆ గొప్ప కంఠధ్వని ఆ స్వామి నుంచి మొట్టమొదటిసారి వెలుగొడినప్పుడు ఈ బ్రహ్మాండ భాండమంతా కూడా పులకించిందిట, ఆశ్చర్యపోయిందిట, అదే పనిగా విందిట. అటువంటి మహాస్వనుడు. ఆ మహాస్వనుడు విష్ణు భగవానుడు. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో అధిపతి అయినటువంటి మహావిష్ణువు ఆ మహాస్వనుడు కూడా అయి జీవుల పాలిటి వరమై శబ్ద బ్రహ్మగా, శబ్ద పరబ్రహ్మగా తనకు తాను ఓంకారాన్ని సృజించి తన అఖండ కంఠధ్వనితో శంఖంలాగా ఆ కంఠధ్వని చేసిన మహానుభావుడు కనుక ఆయనని మహాస్వనుడుగా చెప్పబడుతున్నాడు. అతడు ఆద్యంతరహితుడు, అనాది నిధనో. అనాది నిధన, ఆది అంతము లేనివాడు. జన్మమును నాశనమును ఎవరికి లేవో అతడు అనాది నిధుడు, అనాది నిధనుడు. జన్మము మరి నాశనము లేనివాడు ఇతడు అనాది నిధుడు. అనాది అంటే సృష్టికి పూర్వమే తానున్నవాడు. మహాప్రళయం వచ్చినా కూడా నశించనివాడు ఈ అనాది నిధనుడు. దాత, మరి ఇతడు అనంతనాగుడు అంటే ఆదిశేషుడు మొదలైన రూపాలతో ఈ విశ్వాన్ని ధరించినవాడు. దాత, ధాతువు. మరి బ్రహ్మాండానికి ఆధారభూతమైనటువంటి ధాతువు శ్రీ మహావిష్ణువే. ఆదిశేషుడు భూభారాన్ని మోస్తూ ఉన్నాడు అని మన పురాణాలలో చెప్పబడింది. ఇలాంటి భూములు అనేక లక్షల కోట్లు ఉన్నాయి. మన విశ్వం లాంటి విశ్వాలు ఎన్నో ఉన్నాయి ఈ అనంత సృష్టిలో. వాటన్నిటినీ కూడా మోసేవాడు, వాటన్నిటిని కూడా భరించేవాడు, వాటన్నిటిని కూడా ధరించేవాడు కనుక ఇతడిని ధాత అని పిలిచారు. మరి జీవుల నుదుటి వ్రాతలను వారి వారి కర్మానుసారంగా వ్రాసే విధాత ఇతడే. జీవరూపంలో యజ్ఞాదులను, మరి పరమేశ్వర రూపంలో సుష్యాదులను, ఈ కర్మాలను, కర్మఫలాలను నిర్మించేవాడు ఇతనే. జీవరూపంలో యజ్ఞయాగాదులు చేయించేవాడు. సృష్టిలో
అనేకమైనటువంటి సృష్టితత్వాన్ని సృజించిన వాడు. దేవతలను, మునులను, రాక్షసులను, అసురులను, ద్వైతులను, యోగులను, యక్షులను, గంధర్వులను అందరినీ సృజించినవాడు. ఇక్కడ అక్కడ ఈ భూమి పైన అనేక భూములలో ఆ దేవలోకాలలో కూడా సృష్టికి మూలమైన విధాత అన్నారు. అందుకే ఆయనని ధాత విధాత. మరి ధాతురుత్తమ, సమస్త ధాతువులలోకి ఉత్తమమైనటువంటి ధాతుడు కనుక అతడిని ధాతురుత్తమ అన్నారు. ధరించినది ధాతువు. విశ్వాన్ని ధరించే అనంత కూర్మానికి కూడా ధాత ఇతడే. ఈ విశ్వాన్ని ధరించేది ఎవరయ్యా? ఆది కూర్మం. ఆది కూర్మ రూపుడై ఈ విశ్వాన్నంతా ధరించాడు ఆ శ్రీమన్నారాయణుడు. కనుకనే అతడిని ధాతురుత్తమ అని పిలిచారు. ఆదిశేషుడై భూభారాన్ని వహించినవాడు అతనే. ఆది కూర్మమై సమస్త విశ్వాన్ని ధరించినవాడు ఇతనే. మరి మనకు ఇక్కడ ఆది కూర్మం ప్రసక్తి వచ్చినప్పుడు ఈ ఆది కూర్మం రూపంలో మహావిష్ణువు మందర పర్వతాన్ని బ్యాలెన్స్ చేయడానికి వాసుకి అనేటువంటి సర్పరాజాన్ని అనంతనాగుడి తమ్ముడిని తీసుకుని ఆ పైన ఆ మందర పర్వతం బ్యాలెన్స్ తప్పినప్పుడు ఆ మందర పర్వతాన్ని బ్యాలెన్స్ చేయడానికి మహాకూర్మం రూపంలో సముద్రంలో నుండి బ్యాలెన్స్ చేశాడు. చూడండి, ఈ మహాకూర్మం, కూర్మం అంటే ఏమి? తాబేలు. ఈ తాబేలు యొక్క గొప్పతనం ఏమంటే ఈ తాబేలు తన అవయవాలని ముడుచుకుని ఉంటుంది, అవసరమైనప్పుడు బయటికి తీసుకుంటుంది. ధ్యానంలో మనం మన అవయవాలన్నీ ముడుచుకుంటాం, ధ్యానమైన పితిప తెరుచుకుంటాం. మన అంతఃకరణాన్ని శుద్ధి చేసుకోవడానికి మన యొక్క జ్ఞానేంద్రియాలని, కర్మేంద్రియాలని ముడుచుకుని మనం ధ్యాన సమాధిలో మునిగి ఉంటాం. ఈ తాబేలు ఎంత గొప్పదంటే తాబేలు నదికి ఇవతల ఒడ్డున ఉండి నదికి అవతలి ఒడ్డున ఉన్నటువంటి తన పిల్లలకు ఈ వైపు నుంచి ఆ వైపుకు శక్తి ప్రసారాన్ని చేస్తుంది. అలాగే శబ్ద తరంగాలను ఉత్పత్తి చేసి వాటికి చేరుస్తుంది. ఇటువైపు నుంచి అటువైపుకు 1 కిలోమీటర్ పైగా ఉన్నటువంటి గంగా నది లాంటి పెద్ద నది దగ్గర కూడా ఈ తాబేలు తన యొక్క శబ్ద శక్తి తరంగాలని తన పిల్లలకు పంపుతుంది. అలాగే శ్రీమన్నారాయణుడు తాను వైకుంఠంలో ఉండి కూడా 14 భువనాలను సంరక్షిస్తూ పరిరక్షిస్తూ తన శక్తిని, తన శబ్ద తరంగాన్ని అన్ని వైపులా ప్రసరింపజేస్తూ ఉంటాడు కనుక ఆయనను ధాతురుత్తముడు అన్నారు. మహావిష్ణువు యొక్క విభూతులను మనం వేదార్థంలో చెప్పుకుంటున్నాం. మరి యోగార్థంలో ఆ మహావిష్ణువు యొక్క యోగ భూమికలు ఎలా పాటింపబడ్డాయి యోగులతో అని చెప్పుకుందాం. యోగార్థం. పరంధాముడు యోగ సాధనలు ఆది అంతం అనే స్పృహను కోల్పోయినటువంటి యోగుల అంతరంగంలో స్వయం వ్యక్తమై ఉంటాడు. వారి ఆత్మానందానికి కారణభూతుడై ఉంటాడు. స్వచ్ఛమైన పద్మం వంటి అటువంటి యోగుల అంతరంగంలో మహా అనాహతనాదంగా ప్రభవిస్తూ వారికి సకల శుభాలను చేకూరుస్తాడు ఆ పరంధాముడు. వారి హృదయ పద్మంలో 1,000,000 సూర్యుల తేజంతో ప్రకాశిస్తూ ఉంటాడు. అలాంటి దివ్య తేజాన్ని స్వయంలో ఇముడ్చుకున్నటువంటి యోగులు దివ్యత్వపు ప్రేమ తరంగాలను తాము ఇతరులపై, ప్రకృతిపై ప్రసరిస్తూ బ్రహ్మాండాలకు ఆధారభూతమైనటువంటి దాతగా నిలుస్తారు. సంపూర్ణమైన ఎరుకతో తమ నుదుటి వ్రాతలను రాసుకునే విధాతలుగా రూపాంతరం చెంది సకారాత్మక ఆలోచనలతో విశ్వ చైతన్యాన్ని సైతం ప్రభావితం చేయగల అట్టి యోగులకు, యోగేశ్వరులకు యోగ స్మాంజలి. యోగ సాధనలో ఆది అంతం అనే స్పృహను కోల్పోయిన యోగుల అంతరంగంలో స్వయం వ్యక్తమైనటువంటి ఆ పరంధాముడు వారి ఆత్మానందానికి కారణభూతుడవుతాడు. ధ్యానంలో యోగ సమాధి పొందినప్పుడు
మొదలు తుది అనే విచక్షణ ఉండదు. ఒక పరిశుభ్రమైన ప్రదేశంలో ప్రశాంత సమయంలో కూర్చుని ధ్యానంలో నిమగ్నుడైనటువంటి ఒక సాధకుడు ఆలోచనారహిత స్థితిని పొంది ఆ ధ్యానం ద్వారా జ్ఞానాన్ని పొంది యోగిగా మారతాడు. యోగము అంటే కలయిక. శరీరము మనస్సు కలిసినప్పుడు బుద్ధి జ్ఞానము వెలికి వస్తాయి. జ్ఞాన వికాసంతో బుద్ధితో కలగలిసి నిర్ణయాత్మక స్థితిని పొంది ఏది మంచి ఏది చెడు అనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని పొందుతారు ఆ యోగులు ధ్యానం వల్ల, జ్ఞానం వల్ల. మరి ఆ యోగుల అంతరంగంలో అప్పుడు స్వామి స్వయంగా వ్యక్తమవుతాడు. స్వామి స్వయంగా వ్యక్తం కావడం అంటే ఏంటి? మనసు ఎప్పుడైతే శూన్యమవుతుందో అప్పుడు ఆత్మ తాను ప్రవర్తించడం మొదలుపెడుతుంది. ఆ ఆత్మే పరబ్రహ్మం అని మనం తెలుసుకున్నాం కదా. కనుక మనలోని భగవత్ స్వరూపమైనటువంటి ఆత్మ స్వయం వ్యక్తమై తన యొక్క యాక్టివిటీని మొదలు పెడుతుంటుంది. అంతవరకు సాక్షిభూతంగా ఉన్నటువంటి ఆత్మ తాను ప్రవర్తించడం మొదలు పెడుతుంది. మనసు ఎప్పుడైతే శూన్యమవుతుందో అప్పుడు ఆత్మ తన యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది. మామూలుగా యోగ స్థితిని పొందని వారు ఆత్మస్థితిలో ఉండలేరు. ఆత్మ శరీరంలో జీవాత్మగా ఉన్నప్పుడు తాను సాక్షిభూతంగా ఉంటుంది. అయితే శరీరం నుంచి వెలువడిన తర్వాత అది భగవత్ స్వరూపమైనటువంటి ఆత్మగా ఎన్నో అద్భుతమైనటువంటి లీలను చేయడం మొదలు పెడుతుంది. అయితే యోగుల హృదయాలలో ఉన్నటువంటి ఈ ఆత్మస్వరూపం ఎప్పుడైతే ధ్యానంలో సమాధి స్థితిని పొందుతుందో అప్పుడు జీవాత్మగా ఉన్నప్పుడే తన యొక్క విస్తృతమైనటువంటి లీల ఆత్మ మొదలు పెడుతుంది. ధ్యానం చేస్తే అనేక శక్తులు వస్తాయి అని చెప్పుకోవడం ఇదే. ధ్యానం వల్ల మనకు విశ్వశక్తి ఆవాహనం కలుగుతుంది, నాడీ మండల శుద్ధి కలుగుతుంది. మరి ప్రత్యాహారం అంటే అదే విశ్వశక్తి. ఆ విశ్వశక్తి వల్ల నాడీ మండల శుద్ధి కలుగుతుంది. మూడవ కన్ను తెరుచుకుంటుంది. ఆ దివ్యనేత్రం వల్ల ఆ దివ్యనేత్రం ద్విగుణీకృతం కావడం వల్ల మనకి క్లియర్ వాయన్స్, టెలిపతి, దూర శ్రవణం, దూరదృష్టి అనేటువంటి శక్తులు రావడం మొదలవుతాయి. ఆజ్ఞ అంటే ఏది పలికితే అది వాస్తవమై కూర్చుంటుంది. ఏది తెలిస్తే అది బోధించే సాధ్యమవుతుంది. దైవదత్తమైనటువంటి ప్రేరణలతో తమ నోటి నుండి వాక్కులు 10% పుస్తకం అయితే 90% మస్తకం అవుతాయి. పుస్తకంగా అంటే తాము తెలుసుకున్నది 10%, తాము దైవదత్తంగా తెలుసుకుని వాక్కు ద్వారా ఇతరులకు వినిపించేది మస్తకం. ఆ మస్తకం 90%గా ఈ ఆత్మ తాను ప్రవర్తించడం మొదలుపెడుతుంది. కనుక ఆత్మస్వరూపమైనటువంటి మహాస్థితిలో శ్రీమన్నారాయణ తత్వంతో స్వయం వ్యక్తమై మరి ఆత్మానందానికి కారణభూతుడవుతూ ఉంటాడు ఆ శ్రీమన్నారాయణుడు. స్వచ్ఛమైన పద్మం వంటి వారి అంతరంగంలో మహా అనాహతనాదంగా ప్రభవిస్తాడు. సకల శుభాలను చేకూరుస్తాడు. ఆహతం అంటే శబ్దం, అనాహతం అంటే నిశ్శబ్దం. ఎప్పుడైతే మనలోకి మనం వెళ్ళిపోతామో, మనల్ని మనం తెలుసుకునేటువంటి మార్గంలో సమాధి స్థితిలో మనం నిబద్ధమైపోతామో అప్పుడు అక్కడ అనంత నిశ్శబ్దం ఉంటుంది, శబ్దమే ఉండదు. మరి అందుకే మౌనం నుండి సమస్త శబ్దాలు వెలువడతాయి అని చెప్తారు. మౌనం గ్రేట్ కమ్యూనికేషన్ అని చెప్తారు. ఏదైతే నిశ్శబ్దమో అది మౌనం, అది అనాహతం. ఆ అనాహతంలో ఏ శబ్దము లేనటువంటి అద్భుతమైనటువంటి తేజోమయమైన ప్రశాంత స్థితిలో అనంతమైనటువంటి ఆ పాత్రలో అనేక అద్భుతమైనటువంటి తేజవంతమైన జ్ఞాన వీచికలు నిండడం మొదలు పెడతాయి. అలా నిండిన జ్ఞాన వీచికలు విశుద్ధంలో చెప్పబడతాయి, శుద్ధి అవుతూ. కనుక ఆ అనాహతం క్రమంగా నాదంగా మారి
అనాహతనాదం విశుద్ధం నుండి వెలువడడం మొదలు పెడుతుంది. అటువంటి అనాహతనాదంగా మహా అనాహతనాదంగా ప్రభవించి ఆ యోగులకు సకల శుభాలను శ్రీమన్నారాయణుడు చేకూరుస్తూ ఉంటాడు. వారి హృదయ పద్మంలో కోటి సూర్యుల తేజంతో ప్రకాశిస్తుంటాడు. కళ్ళు మూసుకున్నప్పుడు ధ్యానంలో చీకటిగా ఉంటుంది. ఆ ధ్యానంలో మన మనసుని శూన్యం చేసే కొద్దీ ఆ మనోశూన్యంలో అనంతమైనటువంటి వెలుగు వెలువడుతుంది. అనంతమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రకాశం వెలువడుతుంది. అటువంటి ప్రకాశంలో ఆ అద్భుతమైనటువంటి బ్రహ్మానందంలో వారు ఆ యోగులు సకల శుభాలను పొందుతారు. వాటిని ప్రసాదించేవాడు మనలోని ఆత్మస్వరూపమైన శ్రీమన్నారాయణుడు. మరి అక్కడ కోటి సూర్యుల తేజాన్ని మనం ఆ సమాధి స్థితిలో గమనిస్తాం, పొందుతాం, నింపుకుంటాం. అలాంటి దివ్య తేజాన్ని స్వయంలో ఇముడ్చుకున్నటువంటి యోగులు దివ్యత్వపు ప్రేమ తరంగాలను ప్రసరిస్తూ బ్రహ్మాండాలకు ఆధారభూతమైనటువంటి దాతగా నిలుస్తారు. మనం శ్రీమన్నారాయణుడు బ్రహ్మాండాలకు ఆధారభూతంగా నిలుస్తాం అని చెప్పుకున్నాం. అయితే శ్రీమన్నారాయణుడు స్వయంగా శ్రీకృష్ణుడిగా వ్యక్తమవుతాడు. స్వయంగా శ్రీకృష్ణుడిగా వ్యక్తం కావడాన్ని మనం చూశాం. ఈ శ్రీకృష్ణుడు ఏం చేశాడు? ఇంద్ర పూజ చేసేవారు యాదవులు ప్రతి సంవత్సరము. అయితే అప్పుడే శ్రీకృష్ణుడు యవనాన్ని సంతరించుకుంటూ ఉన్నాడు. 8-9 ఏళ్ల బాలుడయ్యాడు. అతడి యొక్క తేజపుంజంతో మహిమలతో రాక్షసులను అంతం చేయడంలో యాదవుల యొక్క పూర్తి అభిమానాన్ని చురగొన్నాడు. యాదవుల యొక్క ఆనందాన్ని ద్విగుణీకృతం చేసేటువంటి విషయాలు చెప్పి వారందరినీ పరమానందభరితులను చేశాడు. అప్పుడు వారంతా కూడా మరి గోవర్ధనం అనేటువంటి గిరికి బళ్ళపైన వెళతారు ఉత్సవం చేసుకోవడానికి. ఆ ఉత్సవంలో ప్రతి సంవత్సరం చక్కగా గొప్ప ఆహారాన్ని తయారు చేసి దేవేంద్రుడికి నైవేద్యంగా సమర్పించి ఆ పైన ఆవులకు పెట్టి తాము తినేవారు. 10 లక్షల గోవులు ఉండేవట ఆ గోపాలులకు, యాదవులకు. అప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు, మనం ఆధారభూతమైనటువంటి గోవర్ధనగిరికి పూజలు చేస్తాం. ఈ గోవర్ధనగిరికి చేద్దాం. మనకు కనపడేటువంటి ఈ పర్వతానికి పూజలు చేయకుండా ఎక్కడో ఉన్నటువంటి ఇంద్రుడికి పూజలు చేయడం ఏంటి అని ప్రశ్నిస్తాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు చెప్పాడు కదా అని అందరూ కూడా మహాద్భుతంగా గోవర్ధనగిరికి పూజలు చేస్తారు. నారదుడు ఈ విషయాన్ని దేవేంద్రుడికి తెలియజేస్తాడు. దేవేంద్రుడు కుపితుడు అవుతాడు. అప్పుడు దేవేంద్రుడు కంటికి మెంటికి ధారలుగా ఉండేటువంటి వర్షాన్ని 7 రోజులు, మొదటి రోజు రాళ్ల వర్షాన్ని, రెండవ రోజు దుమ్ము, మూడవ రోజు జలం, 4వ రోజు కుంభవర్షం, ఇలా 7 రోజులు కంటికి మింటికి ధారగా మన్ను, రాళ్ళు, దుమ్ము, వర్షం ఇవన్నీ కూడా ఆ గోపాలకులను అతలాకుతలం చేస్తాయి. వారు అతలాకుతలం అవుతూ ఉంటే భరించలేక శ్రీమన్నారాయణ స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుడు తాను స్వయంగా అభివ్యక్తమై ఆ గోవర్ధనగిరిని పైకి ఎత్తి చిటిక నేల మీద నిలుపుతాడు. చిటిక నేల మీద గోవర్ధనగిరిని నిలిపినటువంటి మహానుభావుడు మరి 2 మద్ది చెట్ల మధ్య ఒక చిన్న తాడుతో తల్లి యశోద కట్టివేస్తే ఆ మద్ది చెట్ల మధ్య తాను ముందుకు వెళ్తూ ఉంటే ఆ వెనుక ఉన్న రోలు ఆ మద్ది చెట్ల రెండింటినీ కూడా పడవేసింది. 2 శాపం పొందిన గంధర్వులు శాపముక్తమై వెళ్ళిపోతారు. కనుక ఈ బ్రహ్మాండ భువన భాండాలను ఆ చిన్ని కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తితే మరి అనంత కృష్ణుడు ఈ 14 భువనాలను కూడా ఎత్తగలడు అని మనం విశ్వరూప సందర్శనలో మరి భగవద్గీతలో తెలుసుకుంటాం. అటువంటి శ్రీమన్నారాయణుడు సమస్త బ్రహ్మాండాలకు ఆధారభూతమై మరి శ్రీకృష్ణుడై తన దివ్యత్వపు ప్రేమ తరంగాలని గోపికలపై, యాదవులపై ప్రసరిస్తూ ఈ ప్రపంచమంతా కూడా పరమాద్భుతంగా తన యొక్క లీలలని తెలుసుకునేట్లుగా
ప్రవర్తించాడని మనం శ్రీకృష్ణుని యొక్క కథలో తెలుసుకుంటాం. సంపూర్ణమైన ఎరుకతో తమ నుదుటి వ్రాతలను వ్రాసుకునే విధాతలుగా రూపాంతరం చెంది సకారాత్మక ఆలోచనలతో విశ్వ చైతన్యాన్ని సైతం ప్రభావితం చేయగలరు యోగులు. శ్రీమన్నారాయణ స్వరూపులైనటువంటి యోగులు. మనమంతా నారాయణులం. తనను తాను తెలుసుకోనివాడు నరుడు, తనను తాను తెలుసుకున్నవాడు నారాయణుడు. నరుడు నారాయణుడు, నరుడు అర్జునుడు, నారాయణుడు శ్రీకృష్ణుడు. అందుకే శ్రీకృష్ణుడు చెప్తాడు అర్జున్తో, ఓ అర్జున, నేను ఎన్నో జన్మలు ఎత్తాను, నువ్వు ఎన్నో జన్మలు ఎత్తావు. నిన్ను నువ్వు తెలుసుకోలేదు కనుక నరుడిగా ఉన్నావు, నన్ను నేను తెలుసుకున్నాను కనుక నేను నారాయణుడిగా ఉన్నాను అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి బోధిస్తాడు భగవద్గీత రూపంలో. అటువంటి నారాయణ స్థితిని పొందుతారు యోగులు. సంపూర్ణమైన ఎదుకతో తమ నుదుటి వ్రాతలు వ్రాసుకునే విధాతలుగా వారు రూపాంతరం చెందుతారు. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. నా బ్రతుకింతేలే, నా జన్మింతేలే, నా జీవితం ఇంతేలే, నేను ఇలాగే ఉంటానులే అని అనుకుంటూ ఉంటాడు ఒక అజ్ఞాని. అలా కాదు, నేను ఎటువంటి కర్మలు చేసి వచ్చినా, సంచిత ప్రారబ్ధ కర్మలు నన్ను వెంబడించినా కూడా నా వాస్తవాన్ని నేను మార్చుకోగలను. ఐ యామ్ ఏబుల్ టు చేంజ్ మై రియాలిటీ. ఎటువంటి వాస్తవంతో నేను వచ్చినా కూడా నా వర్తమాన కర్మలతో నేను నన్ను మార్చుకోగలను. వాస్తవానికి మన జీవితం 50% సంచిత ప్రారబ్ధ కర్మలతో నిండి ఉంటుంది, 50% వర్తమానంతో నిండి ఉంటుంది. మరి వర్తమానంలో జీవిస్తూ జ్ఞానులుగా ఉంటూ సంచిత ప్రారబ్ధ కర్మల్ని తొలగించుకుందామా, లేదా గతంలోనూ భవిష్యత్తులోనూ ఉంటూ వర్తమానంలో దుష్కర్మలు చేస్తూ మన యొక్క ప్రారబ్ధాన్ని పెంచుకుందామా? ఇది మనపైనే ఆధారపడి ఉంది. అదే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. యోగులు సంపూర్ణమైన ఎరుకతో తమ నుదుటి వ్రాతలను తామే మార్చుకుంటారు. తోచినట్టుగా మన రాతను బ్రహ్మ రాస్తే తమ వ్రాతను తామే మార్చుకుంటారు యోగులు, యోగీశ్వరులు. అందుకు ధ్యానం, జ్ఞానం, అహింస మాత్రమే కారణభూతమవుతాయి. తమ యొక్క సకారాత్మక దృక్పథంతో యోగులు విశ్వం యొక్క మొత్తం స్థితిని సకారాత్మకంగా మార్చగలరు. మరి విశ్వం యొక్క చైతన్యాన్ని ప్రభావితం చేయగలరు. ఇందుకు తార్కాణం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. ఇంతై అంతై ఒకటింతై అంతంతై అన్నట్లుగా 1980లో ప్రచారం ఒక్కడిగా మొదలుపెట్టినటువంటి పత్రిజీ ఆ రోజు ఒక్కడు, ఈరోజు అనేకుడు. ఆ రోజు ఆయన చుట్టూ 4 ఉన్నారు, ఈరోజు ఆయన చుట్టూ కోట్లాది మంది ఉన్నారు. ఎలా సాధ్యమైంది? తన యొక్క సకారాత్మక దృక్పథంతో, ధ్యాన ప్రచారంతో, శ్వాస మీద ధ్యాస అనేటువంటి ఆనాపానసతి ప్రచారంతో, మరి అహింసతో అందరినీ కూడా సకారాత్మక దృక్పథంలోకి తీసుకొచ్చారు పత్రిజీ. అది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఒక అద్భుతమైన చైతన్య శక్తిగా మారి, ఒక ప్రభంజనంగా మారి మనందరినీ చుట్టుముడుతోంది. మరి 2 సంవత్సరాల కింద పిఎంసి వేళ్ళునుకుంది. 3 సంవత్సరాల కింద మొదలైన పిఎంసి 2 సంవత్సరాల కింద వేళ్ళునుకుంది. గత సంవత్సరం కోవిడ్-19 సందర్భంగా మనందరం పిఎంసిలోను జూమ్ సెషన్లోనూ ఇంటిలోంచి ఎక్కడికి కదలకుండా మన పాజిటివ్ దృక్పథాన్ని, మన ట్రూత్ స్టేట్ని ఈ ప్రపంచానికి పంచాం. ఎంతోమంది, లక్షలాది మంది, కోట్లాది మంది కొత్త వాళ్ళు ఆకర్షితులే ధ్యానం చేస్తూ ఉన్నారు, అహింసతో ఉన్నారు. మనం 1980 నుంచి ఆ పైన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ స్టార్ట్ అయిన 1990 నుంచి 30 సంవత్సరాల్లో సాధించింది కేవలం 2020 సంవత్సరంలో, ఒక్క సంవత్సరంలో సాధించగలిగాం. కారణం ఈ సకారాత్మకమైన ఆలోచనలతో మనం అద్భుతంగా ప్రవర్తించగలగడం. మామూలుగా మనం వీధి వెంట వెళ్తూ పిరమిడ్ మాస్టర్లు 4 లేదా 40 మంది లేదా 10 మంది లేదా 100 మంది శాకాహార ర్యాలీలు చేస్తూ ఉన్నాం. అహింస కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. 4 పిరమిడ్ మాస్టర్లు
శాకాహారం వద్దు, మాంసాహారం వద్దు, ధ్యానం చేయాలి, అహింసతో మెలగాలి అని నినాదాలు చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటాం. చూసిన వాళ్ళు నలుగురైనా కూడా మరి ఈ నలుగురే ఏం చేస్తారు, ఈ నలుగురు ఏం సాధిస్తారు, వీరు నినాదాలు చేసినంత మాత్రాన ఏమైనా అవుతుందా నవ్వుకుంటూ ఉంటారు కొందరు జ్ఞాన పరిపూర్ణులైన వారు సంతోషిస్తారు. కొందరు భక్తులు ఏమోలే మంచిగా మాట్లాడుతున్నారులే, విందాంలే, మనం వీరిని ఎగతాళి చేయడం ఎందుకు అని అనుకుంటారు. కానీ వారి యొక్క నినాదాలు, ఆ శబ్ద తరంగాలు విశ్వంలో విశ్వాంతరాళ్లలో ప్రతిధ్వనిస్తూ ఆ విశ్వంలోని విశ్వాంతరాళ్లలోని విష్ణు తేజాన్ని, వర్తమాన శక్తిని కలుపుకొని 40 40 మంది, 400 400, 400 4000, 4000 40,000, 40,000 4 లక్షలు, 4 లక్షలు 4 కోట్లు, 4 కోట్లు 40 కోట్లు, 40 కోట్లు 400 కోట్లుగా ప్రభవిస్తూ ఉద్భవిస్తూ సంభవిస్తూ ముందుకెళ్ళడమే చైతన్య శక్తిగా మారినటువంటి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క మూమెంట్. కనుక మన సకారాత్మక ఆలోచనలతో విశ్వ చైతన్యాన్ని సైతం ప్రభావితం చేయగలిగినటువంటి శక్తి పిరమిడ్ మాస్టర్ ఉంది. ఒక మాస్టర్ అంటే ఒక యోగి, ఒక యోగీశ్వరుడు. ఈ సవితృ మండల మధ్యవర్తి అయినవాడు అంటే ఆకాశంలో తాను పర్యటిస్తూ తన అనేక సూక్ష్మ శరీరాలని ఈ విశ్వంలో వదిలి ఉన్నవాడు. ఈ సూక్ష్మ శరీరాలు ఒక యోగీశ్వరుడే ఎన్నైనా వదలగలుగుతాడు. మన పత్రిజీ ఎక్కడికి వెళ్ళి వస్తే అక్కడ ఆ ప్రాంతంలో ఒక సూక్ష్మ శరీరం విడుదలై అక్కడ ఆ ప్రాంతాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఈ అనంత విశ్వంలో అనంత సృష్టిలో మహావిష్ణువు యొక్క విభూతులు సూక్ష్మ శరీరాలై ఈ అనంత విశ్వమంతా తిరుగుతూ ఉంటాయి. ఇది సర్వవిదితం. ఆ మహావిష్ణువు యొక్క సూక్ష్మ శరీరాలు ఈ విశ్వమంతా తిరుగుతూ ఉన్నప్పుడు అవసరమైన చోట ఆయన తానే ప్రకటితుడవుతూ ఉంటాడు. అలా ప్రకటితమై ఎదుటివారికి అర్థం అయ్యేట్లుగాను అర్థం కాకుండాను మారు రూపాలలో మారు వేషాలలో ఆయన తన యొక్క ఆధ్యాత్మిక సారస్వతాన్ని, సేవలను, స్నేహాన్ని, ప్రేమను పంచుతూ ఉంటాడు. ఏకనాథుడు మహామహనీయుడైనటువంటి యోగీశ్వరుడు భాగవత కథలను, విష్ణు కథలను పాటల పద్యాల రూపంలో ఈ ప్రపంచానికి అందజేస్తూ మరి మహారాష్ట్రలో ఉండేవాడు ఆ మహనీయుడు. మహారాష్ట్రలో ఉండే ఆ మహనీయుడు ఉదయం నుంచి రాత్రి దాకా విష్ణునామ సంకీర్తనం, హరికథలు చెప్పడం, ఆధ్యాత్మిక సభలను ఏర్పాటు చేయడం, తన ఇంటికి వచ్చిన వారందరికీ కూడా అన్నపానాదులు 3 పూట్ల ఏర్పాటు చేయగలగడం, వచ్చిన వారిని ఆదరించడం, ప్రేమతో స్నేహంతో అక్కున చేర్చుకోవడం, అప్రకటితమైనటువంటి తన మహిమలతో వారికి కావలసినటువంటి సేద తీర్చడం, వారి ఇబ్బందులను తొలగించే మార్గాన్ని ఉపదేశించడం. అలా ఆ ప్రాంతం అంతా కూడా ఆ పైఠాన్ నగరంలో విస్తరింపబడుతూ అతని గాథ దూర తీరాలకు అంటే ఇతర రాష్ట్రాలకు కూడా ప్రాకి అతని యొక్క భక్తి, అతని యొక్క సంకీర్తన, ఆ ఏకనాథుని యొక్క గానం విష్ణు కథలతో, హరికథలతో, హరికథలన్నా విష్ణు కథలన్నా ఒకటే, హరికథలతో మారు మ్రోగేట్లుగా హరినామాన్ని సంకీర్తనం చేయడం, ఆ భక్తి ధ్యానంగా మారి ఆ వచ్చిన వారందరూ వివసులై సమాధి స్థితిలోకి వెళ్ళడం ఇలా సంభవిస్తోంది సంవత్సరాల పాటు. మరి అతని ఇల్లాలు మహాదొడ్డ ఇల్లాలు, మహాపతివ్రత, ఎంతమంది వచ్చినా కూడా కేవలం ఒక్క శిష్యుడితో అతని యొక్క సహాయంతో అందరికీ ఎన్ని వందల మంది వచ్చినా ఆహారం ఏర్పాటు చేస్తుండేది. సూర్యుడు ఉదయించకముందు వేగుచుక్క ఉద్భవించినప్పటి నుంచి రాత్రి అరుంధతి నక్షత్రం సప్తర్షులు కనపడే వరకు అంటే అర్ధరాత్రి వరకు ఆ ఇల్లాలు సేవ చేసేది, ఆహారం తయారు చేసేది. అప్పుడు
స్వామి ఈ సేవలన్నీ చూసి తాను ఆ సేవలో భాగం పంచుకోవాలి అనుకున్నాడు. అతడు ఒక ఆజానుభావుడుగాను, నల్లని వాడుగాను, అత్యంత దృఢమైన శరీరంతోనూ ఏకనాథుని గృహంలో ప్రవేశించాడు. ఒక భక్తునిగా ప్రవేశించి మెల్లమెల్లగా వంటింట్లో ఆ గృహిణి ఏకనాథుని భార్యకి సహాయం చేస్తూ అడవికి వెళ్ళి కట్టెలు తీసుకురావడం, మరి నది నుండి జలాన్ని మోసుకుని వచ్చి ఆ ఇంటి ముందున్న గుండిగలను నింపడం, ఆ పైన ఆహారం తయారు చేయడంలో గురుపత్నికి సహకరించడం, వచ్చిన వారిని ఆదరించడం, వారికి అన్నపానాదులను సమకూర్చడం, వడ్డించడం, ఆ విస్తళ్ళు తీసివేయడం, గురువుకు అంటే ఏకనాథుడికి విశ్రాంతి సమయంలో కాళ్ళు పట్టడం, అన్నింటా తానై ఉదయం నుంచి రాత్రి దాకా అన్ని పనులను పూర్తిగా తానే చేయడం మొదలుపెట్టాడు. క్రమంగా వంట కూడా తానే చేస్తూ ఉంటే పక్కన ఉండి ఆ గృహిణి ఆ ఇల్లాలు పురమాయిస్తూ ఉండేది. ఆ విధంగా సర్వం తానై ఎన్ని గుండిగల నీళ్లు మోసాడో తెలియదు, ఎంత ఆహారం తయారు చేశాడో తెలియదు, ఎంతమందికి వడ్డించాడో తెలియదు, ఎలా క్లీన్ చేశాడో శుభ్రం చేశాడో తెలియదు. మరి ఒక 100 మంది చేసే పనిని ఒక్కడే చేసేవాడు. అతనిని కిట్టయ్యా అని పిలిచేవారు. మరి ఎవరికి ఇంత పని ఎలా చేయగలుగుతున్నాడు అనే ఆలోచన కూడా వచ్చేది కాదు. అంత మాయలో పడవేసేవాడు అందరినీ. అలా 12 సంవత్సరాలు గడిచాయి. ఈ 12 సంవత్సరాలలో మరి ఆ పండరినాథుడు, ఆ పాండురంగడు, ఆ శ్రీకృష్ణమూర్తి, ఆ చైతన్య శక్తి ఎంత సేవ చేసిందో చెప్పడానికి కూడా వీలు లేదు. 12 సంవత్సరాలు దాటిన తర్వాత దక్షిణాది నుంచి ఒక యోగి వచ్చాడు. అతనికి స్వామి కలలో కనబడి, నువ్వు పైఠాన్ నగరానికి వెళ్ళి ఆ నగరంలో ఏకనాథుని గృహాన్ని దర్శించి అక్కడ నా ప్రత్యక్ష దర్శనం చేసుకోవయ్యా అని చెప్పాడట పండరీనాథుడు కలలో ఆ మహాభక్తుడికి. ఆ మహాభక్తుడు వెతుక్కుంటూ పైఠాన్ నగరం చేరి ఏకనాథుని ఇల్లు చేరి పిలిచాడు లోపలి వారిని. అప్పుడు ఈ మహానుభావుడు అనేటువంటి ఈ కిట్టయ్య అనబడేటువంటి ఈ సేవకుడు బయటికి వచ్చి, ఓహో పాండురంగని దర్శనాన్ని ప్రత్యక్షంగా చేసుకోవడానికి వచ్చావా, వెళ్ళు లోపలికెళ్ళు, నీ కోరికంతా తీరుతుంది అని చెప్పి నదికి వెళ్ళిపోయాడు గుండిగలకు నీళ్లు తీసుకొని రావడానికి. లోపలికెళ్ళి ఆ ఏకనాథుని నమస్కరించుకున్నాడు. అక్కడే కూర్చున్నాడు. ఎంతసేపటికి స్వామి దర్శనం కాలేదు. అప్పుడు ఆ ఏకనాథుడు చెప్పాడు, ఏడయ్యా పాండురంగడు నీ ఇంటిలో స్వయంభుగా ఉన్నాడు, అతన్ని దర్శనం చేసుకోమని మరి నాకు ఆ పాండురంగడు కలలో కనపడి చెప్పాడు. వెతుక్కుంటూ నీ ఇంటికి వచ్చాను, ఎక్కడా పాండురంగడు అని అడిగాడు. పాండురంగడా ఇక్కడున్నాడా? అవునయ్యా, 12 సంవత్సరాల నుంచి ఇక్కడే సేవ చేస్తూ ఉన్నాడట కదా, అందరికీ కనపడుతూ ఉన్నాడట కదా, నీతోనే ఉన్నాడట కదా, నీవై ఉన్నాడట కదా అంటే అప్పుడు ఆ కిట్టయ్య కోసం అందరూ వెతికారు, ఎక్కడా లేడు. నదికి వెళ్ళారు, అక్కడా లేడు. ఊర్లో వెళ్ళాడు, ఎక్కడా లేడు. అర్థమైనప్పుడు పాండురంగడు తానే స్వయం వ్యక్తుడై ఒక సేవకుడుగా ఈ 12 సంవత్సరాలు ఇక్కడ సేవ చేశాడని అప్పుడు అర్థమైంది. 100 మంది 1000 మంది వచ్చినా కూడా వడ్డించేవాడు, ఎన్ని గుండెల నీళ్ళైనా మోసేవాడు, ఏకనాథుడికి సేవ చేసేవాడు, మరి ఇల్లంతా శుభ్రం చేసేవాడు, అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకుని వచ్చేవాడు. ఇంత సేవను ఒక్కడు ఎలా చేయగలిగాడని మాయ నుంచి మోహం నుంచి విడిపడినటువంటి ఏకనాథుడు, అతని భార్య, తోటి శిష్యులు అందరూ కూడా తెలుసుకుని ఆశ్చర్య సంభ్రమాలలో మునిగిపోయారు. ఆ విధంగా శ్రీమన్నారాయణుడు తానే స్వయం వ్యక్తుడై అర్థమయ్యేట్లు కానీ అర్థం కానట్లు కానీ 12 సంవత్సరాలు ఆ ఏకనాథునిట సేవ చేశాడంటే ఆ ఏకనాథుని సమాజ సేవకు, ఆ ఏకనాథుని హరికథలకు, అతని గానానికి, అతని భక్తికి, అతని సమాజ స్థితికి ఎంతగా పరవశించాడో మరి ఈ ఉదంతం నుంచి మనం తెలుసుకోవచ్చు. కనుక సంపూర్ణమైన ఎరుకతో తమ నుతి వ్రాతలను రాచుకునే విధాతలుగా రూపాంతరం చెందడానికి ఏకనాథుని లాంటి మరి అంత జ్ఞానేశ్వర్ లాంటి వారి నుంచి, తుకారం లాంటి వారి నుంచి భక్తులని
ముక్తులని చేసే ధ్యాన మార్గంలో బోధించే వారి నుంచి మనం నేర్చుకుంటాం. సంపూర్ణమైన ఎరుకతో సకారాత్మక స్థితిని అందరికీ చెందేట్లుగా బోధిస్తూ ఉంటాం. మరి స్వామి స్వయం వ్యక్తమై వస్తూ సేవ చేస్తూ తన యొక్క విభూతులను ప్రత్యక్షంగా పరోక్షంగా, ప్రత్యక్షంగా సూర్యభగవానులాగా, ప్రత్యక్షంగా శ్రీకృష్ణులాగా, పరోక్షంగా మరి ఈ ఏకనాథునింట సేవకుడిగా మరి స్వామి ఎలా ఉన్నాడు, ఎలా వచ్చాడు, ఎలా వెళ్ళిపోయాడు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత కానీ మనం అర్థం కాకుండా మాయామోహంలో ముంచివేస్తాడు అని స్వామి యొక్క విభూతులను మనం ఇంకా 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 తెలుసుకుంటూనే ఉందాం. ఇది అవ్యక్తమైన వ్యక్తమైన మహావిష్ణువు యొక్క విభూతులు ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. వినరో భాగ్యము విష్ణు కథ. కృష్ణం వందే జగద్గురుం.